మనిషికి తిండి, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. సాధారణంగా మనిషి 1-2 రోజులు నిద్రపోకపోతేనే చిరాకు, తలనొప్పి వస్తాయి. మరి ఏకంగా 15 రోజులు, 30 రోజులు నిద్రపోకుండా ఉంటే ఏమవుతుంది? మనిషిలో దాగి ఉన్న మృగం బయటపడుతుందా? 1940వ దశకంలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ రష్యాలో ఒక రహస్య ప్రయోగం జరిగింది అని చెబుతారు. అదే ది రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. సైనికులు అలసిపోకుండా యుద్ధం చేయడానికి, నిద్ర అవసరం లేకుండా చేయడానికి ఒక గ్యాస్ని కనిపెట్టారు. దాన్ని పరీక్షించడానికి 5 ఖైదీలను ఎంచుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సంఘటన. రండి ఆ చీకటి గదిలోకి వెళ్దాం. ముందుగా వీళ్ళు 5 రాజకీయ ఖైదీలను ఎంచుకున్నారు. మీరు 30 రోజులు నిద్రపోకుండా మేము పంపే గ్యాస్ పీల్చుకుంటూ బ్రతికి ఉంటే మిమ్మల్ని జైలు నుంచి శాశ్వతంగా విడుదల చేస్తాం అని ఆఫర్ ఇచ్చారు. స్వేచ్ఛ కోసం వారు ఒప్పుకున్నారు. వారిని ఒక సీల్డ్ ఛాంబర్లో ఉంచారు. అందులో పుస్తకాలు, ఆహారం, టాబ్లెట్ సదుపాయాలు ఉన్నాయి. కానీ పడుకోవడానికి మంచాలు లేవు. శాస్త్రవేత్తలు వారిని అద్దాల ద్వారా గమనిస్తూ, మైక్రోఫోన్స్ ద్వారా వారి మాటలు వింటూ బయట ఉన్నారు. మొదటి 3 రోజులు అంతా బానే ఉంది. ఖైదీలు తమ గత జీవితాల గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుకున్నారు. గ్యాస్ వారిని ఉత్సాహంగా ఉంచింది. 4వ రోజు వారి సంభాషణలు సీరియస్గా మారాయి. యుద్ధం గురించి, బాధల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 5వ రోజు వారిలో పారానోయా మొదలయ్యింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. కేవలం మైక్రోఫోన్ వైపు చూస్తూ గుసగుసలాడుతున్నారు. తోటి ఖైదీల గురించి శాస్త్రవేత్తలకు రహస్యాలు చెప్పడం మొదలుపెట్టారు. తమకు స్వేచ్ఛ లభిస్తుందని నమ్మి ఇలా చేస్తున్నారు అని అనుకున్నారు శాస్త్రవేత్తలు. 9వ రోజు అసలు భయం మొదలయ్యింది. ఒక ఖైదీ గదిలో అటు ఇటు పరిగెత్తుతూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఎంత గట్టిగా అంటే అతని గొంతులోని వోకల్ కార్డ్స్ చింగిపోయే అంతవరకు అరిచాడు. విచిత్రం ఏంటంటే మిగతా ఖైదీలు అతన్ని పట్టించుకోలేదు. వారు పుస్తకాలలోని పేజీలు చింపి వాటికి తమ మాలమూత్రాలు పూసి అద్దాలకు అతికించారు. లోపల ఏం జరుగుతుందో బయటికి కనిపించకుండా చేశారు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. అరుపులు లేవు, మాటలు లేవు. 14వ రోజు ఆక్సిజన్ లెవెల్స్ చూస్తే వారు బ్రతికే ఉన్నారని అర్థమయ్యింది. కానీ శబ్దం లేదు. శాస్త్రవేత్తలు మైక్లో అనౌన్స్ చేశారు, మేము గదిని తెరుస్తున్నాం. అందరూ నేల మీద పడుకోండి. మీరు సహకరిస్తే మీకు విముక్తి లభిస్తుంది. కానీ లోపల నుండి ఒక గొంతు వినిపించింది, మాకు ఇక స్వేచ్ఛ అవసరం లేదు. 15వ రోజు అర్ధరాత్రి గ్యాస్ ఆపేసి స్వచ్ఛమైన గాలిని పంపారు. వెంటనే ఖైదీలు అరవడం మొదలుపెట్టారు. గ్యాస్ మళ్ళీ పంపండి, మాకు ఆ గ్యాస్ కావాలి అని ప్రాధాయపడ్డారు. సైనికులు లోపలికి వెళ్లారు. అక్కడ దృశ్యాలు చూసి వారు వణికిపోయారు. ఒక ఖైదీ చనిపోయి ఉన్నాడు. అతని తొడ మాంసం, ఛాతి కండరాలు లేవు. మిగతా 4 బ్రతికే ఉన్నారు. కానీ వారు సొంత శరీరాలను చీల్చుకున్నారు. వారి పొట్ట భాగం చిరిగిపోయి పేగులు బయటికి వచ్చి ఉన్నాయి. వారు తమ సొంత మాంసాన్ని తిన్నారని అర్థమయ్యింది. వారు మనుషుల్లా లేరు, నరరూప రాక్షసుల్లా ఉన్నారు. వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే వారు క్రూర మృగాల్లా సైనికులపై దాడి చేశారు. ఒక సైనికుడి గొంతు కొరికి చంపేశారు. వారికి చికిత్స చెయ్యడానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ వారికి మత్తుమందు ఏమాత్రం పనిచేయలేదు. శరీరంలో ఎముకలు విరిగిపోయినా, కండరాలు తెగిపోయినా వారు నవ్వుతున్నారు. డాక్టర్లను ఇంకా కొయ్యండి అని అడుగుతున్నారు. ఒక ఖైదీ సర్జరీ జరుగుతుండగానే కళ్ళు తెరిచి డాక్టర్ వైపు చూసి నవ్వి, నేను ఇంకా మేలుకోనే ఉన్నాను అన్నాడు. చివరిగా 3 చనిపోగా 1 మిగిలారు. ఆ గదిలో ఇప్పుడు మిగిలింది 2. ఒకరు భయంతో వణికిపోతున్న శాస్త్రవేత్త, మరొకరు మనిషి రూపంలో ఉన్న మృగం. గ్యాస్ సిలిండర్ ఖాళీ అవుతుంది. ఆ చివరి క్షణాలలో శాస్త్రవేత్తలకు పిచ్చెక్కినంత పని అయ్యింది. తుపాకీని ఆ ఖైదీ గుండెకు గురిపెట్టాడు. గొంతు తడబడుతుండగా అడిగాడు, నువ్వు ఎవరు? అసలు నువ్వు మనిషివేనా? మా నుంచి ఏం కోరుకుంటున్నావు? ఆ ఖైదీ ముఖంపై ఒక వికారమైన నవ్వు వెలిసింది. ఆ నవ్వులో బాధ లేదు, భయము లేదు, కేవలం ఒక రకమైన వెర్రితనముంది. వాడు నెమ్మదిగా ఇలా అన్నాడు, ఇంత త్వరగా మర్చిపోయావా? మేము మీరే. మీలో దాగి ఉన్న పిచ్చితనం మేము. ఇన్నాళ్ళు మీ సమాజం, మీ చట్టాలు, మీ కట్టుబాటు మమ్మల్ని దాచిపెట్టాయి.
కానీ రాత్రి మీరు నిద్రపోగానే మీలో ఉన్న మృగం మేలుకుంటుంది. మీరు నిద్ర అనే గుహలో దాక్కుంటారు. కానీ మేము ఆ గుహ బయట స్వేచ్ఛగా తిరుగుతాం. ఇన్నాళ్ళు నిద్ర లేకపోవడం వల్ల మేము బయటికి వచ్చాం అంతే. ఆ మాట వినగానే శాస్త్రవేత్తకు అర్థమైంది, వీరు కేవలం ప్రయోగం వల్ల మారిన మనుషులు కాదు, మనిషిలోని అసలైన చీకటి కోణమని. ఆ భయాన్ని తట్టుకోలేక శాస్త్రవేత్త ట్రిగర్ నొక్కాడు. బుల్లెట్ ఆ ఖైదీ గుండెలోకి దూసుకుపోయింది. వాడు నేల మీద పడ్డాడు. చనిపోతూ చివరి శ్వాసలో వాడు చెప్పిన మాటలు ఆ గదిలో ప్రతిధ్వనించాయి. సో నియర్లీ ఫ్రీ. అంటే చనిపోతే తప్ప ఆ మనిషిలోని మృగానికి శాంతి లభించదనా, లేక నిద్రలేని ఆ నరకం నుంచి వాడికి విముక్తి లభించిందనా? ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ప్రయోగం ముగిసింది, కానీ ఆ ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ది రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ కథ. ఇది వింటుంటేనే మన వెన్నులో వణుకు పుడుతుంది కదూ. అయితే ఇప్పుడు అసలు నిజం మాట్లాడుకుందాం. ఇది నిజంగా జరిగిందా? దీనికి సమాధానం కాదు. 2010లో క్రిస్పీ పాస్తా అనే వెబ్సైట్లో ఒక అజ్ఞాత రచయిత రాసిన కల్పిత కథ. ఇంటర్నెట్ వల్ల ఇది నిజమేమో అన్నంత ప్రచారంలోకి వచ్చింది. శాస్త్రీయంగా చూస్తే మనిషి 11 రోజులు నిద్రపోకపోతే చనిపోరు, కానీ తీవ్రమైన భ్రమలు కలుగుతాయి. శరీరం సహకరించదు. అంతేగాని మనుషులు జాంబిల్లా మారిపోరు. కానీ ఈ కథ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది? ఎందుకంటే ఇందులో ఒక లోతైన నిజముంది. నిద్ర అనేది మన శరీరానికి మాత్రమే కాదు, మన మనసుకు కూడా అవసరం. మనలో ఉన్న ఒత్తిడిని, కోపాన్ని, క్రూరత్వాన్ని నిద్ర తగ్గిస్తుంది. ఒకవేళ ఆ నిద్ర లేకపోతే బహుశా మనం కూడా ఆ ఖైదీల్లా మారిపోతామేమో. ఈ రాత్రి మీరు పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మీలో ఉన్న ఆ మరో మనిషి మీ వైపు చూస్తూ మేలుకునే ఉంటాడేమో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ వీలైతేనే.